బీఆర్ఎస్ లో కుటుంబ ఫ్రిక్షన్ అనే పాయింట్ మీద కేటీఆర్ ఫస్ట్ టైం రియాక్ట్ అయిపోయారా? ఇవన్నీ కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయాలు, ప్రకటన చేయాల్సిన పాయింట్స్ కాదు అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడడం దేనికి సంకేతం? Families, struggles, successions. How do you get out of it? I think the only way is communication. చూశారుగా, ఒక నేషనల్ టెలివిజన్ ఇంటర్వ్యూలో కేటీఆర్ ఈ కామెంట్లు చేశారు. వారసత్వం అనేది తండ్రి ఇస్తే వచ్చేసేది కాదు, జనం ఇవ్వాలి అని కేటీఆర్ వ్యూహాత్మకంగా మాట్లాడడమే కాదు, If I'm not fit enough, if I'm not capable enough, of course people would throw me out. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలవడానికి జనామోదమే కారణం అని చెబుతూ బీఆర్ఎస్ ధోరణిని ఇండైరెక్ట్ గా మేనిఫెస్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఏవైనా విభేదాలు ఉంటే గనక మాట్లాడి పరిష్కరించుకోవాలన్నదే తన అభిమతం అని కేటీఆర్ చెప్పడం చూస్తూ ఉంటే పరోక్షంగా కవిత వ్యవహారం మీదే మాట్లాడారు అని అర్థమవుతూ ఉంది. బహుశా మాట్లాడి పరిష్కరించుకోవాలి అనేది కేటీఆర్ కేసీఆర్ వైఖరి ఇప్పటికీ. మరి ఇలాంటి సిగ్నల్స్ చూసిన తర్వాత కవిత రికన్సైల్ అయ్యే అవకాశం ఉందా? మీరైతే ఏమంటారు? కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అయిపోతాయి, కుటుంబానికి సంబంధించి అయినా, ఐడియాలజీ డిఫరెన్స్ కి సంబంధించిన విషయాలైనా అని కేటీఆర్ చెప్పడాన్ని ఎలా చూడాలి?